హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, పాత గోపిచ్చి మా దూర వస్తుంది గట్టిగా. ముఖ్యం ఈ సల్లే కానీ రాలా, మరి ఏ టైం బాగా మనకి బాగున్నదే ఉందిలే. ఎవడైనా ఎవరి చేతిలో ఏముంది కానీ చేంజ్ చేస్తే లాస్. డబ్బులు ఏం పడలేదు అనుకో, బట్ ఏంటంటే కొంచెం దానిగా సరిపోయి మిగిలిందండి. చాకిరి దండగా అంటే చాకిరి నష్టపోయేది, ఇంకా అంతే. అంత తెలియదు, చాకిరి మాత్రం నష్టపోయా ఖచ్చితంగా. మినంజలేని మరి ఎట్లా వచ్చిందో. ఇదిగో ఈ బిట్టు ఎకరం, ఇది 2 ఎకరాల బిట్టు మాట. ఈ 2 ఎకరాలు అంటున్నారు, మరి ఏముందో ఏందో. వాళ్ళేమో కానీ పంటలో మొత్తం నష్టపోయాను. దేవుడు వచ్చిన దక్కుదలను. కానీ ఒకటి నిర్ణయించుకున్నా, నాకు లాభం వచ్చినా రాకపోయినా నాకు బాధ లేదు, నష్టం రావడం చాలు. అదే 10,000 అనుకున్నాను, కరెక్ట్గా జరిగింది. మినంజలేని ఇప్పుడు మరి ఏమన్నా ఆశ వస్తే చెప్పేది ఏం లేదు, మన చేతిలో ఏం లేదు. మనం ఏమన్నా దేవుళ్ళ గట్టిగా వచ్చిందని చెప్తాకి అనుకూలంగా ఉంటే వచ్చింది, లేకపోతే చెప్పలేము. అంటే ట్రై చేస్తాం, చాలా వరకు ఇబ్బంది పడదు, ట్రై చేస్తున్నాం. బట్ ఏం లేదు, దాన్ని బట్టి 3 రోజుల నుంచి వీడియోలు కూడా పెట్టుకోవాలి. నేను అసలు కొంచెం అటు ఇటు తిరుగుతా. ముందు మన పనులు ఏమైనా బయట పనులు ఎక్కువైపోతుంది. అయ్యినోడు అంటాడు చూడు, అయ్యినోడంత ఎదవ నా కొడుకు ఎవడు ఉండడు. ఏందంటావు? ఎంత స్వార్థం అంటే వాడికి, వాడి పనుల కోసం ఎవడైనా కావచ్చు, మన అన్నదమ్ముడైనా కావచ్చు, బావైనా కావచ్చు, ఆఖరికి ఎవడైనా సరే, మేనమామ కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఎవడైనా సరే వాడు స్వార్థం కోసం ఎంతైనా చేస్తారు. వాడు బాగుంటే చాలు, మనం ఏమైపోయినా చాలు, అయిపోయినా సరే వాడు నేను అనుకున్న పనులు దొరుకుతుంటే చాలు నాకు. కానీ ఎందుకు ఆ స్వార్థం? ఏమి చేయాలని అట్లా ఒకరిని ఇచ్చేసి. కానీ తప్పుడు నా కొడుకులు ఎవరినా సరే సామాన్యంగా నమ్మకూడదు. అంత ఎదవ నా కొడుకులు. శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇళ్ళలోనే ఉంటారు శత్రువులు. కంటికి అవపడరు. ఇంట్లో తనని ఈస్పీడ్ కూడా పట్టాడు శాంతం చూసారా? అట్నే తప్పుడు నా కొడుకులు ఉండారు కొంపల్లో. కడుపు చింది కట్టు కాలు మేము పడింది. కానీ ఇట్లాంటి నా కొడుకులు ఉంటే ఏంది, ప్రతిరోజు బాధపడాలి చీ అని. కానీ ఒకటి ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళ అసలు కోసం ఏంది అడ్డం పెట్టి వాడుకుంటాం తప్పించి ఏం లేదు. ఏం బొచ్చు సంపాదించిందేం లేదు, లాస్ట్కి అడుక్కు తెంగటమే. ఏంది అడుక్కు తెంగటంగా, లాస్ట్కి ఎప్పటికప్పుడు అడుక్కు తెంగటమే, కానీ ఏం సంపాదించిందేం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని నిజాయితీ పని చేసుకొని, నిజాయితీగా ఉన్న రూపాయి ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఒకని ముంచి, ఒకని ఇచ్చేసి, ఒకని బాధ పెట్టి సంపాదించినా కానీ ఆ సంపాదన ఉండదు 100% ఉండదు. ఆ సంపాదన మట్టి కొట్టుకొని పోద్ది. ఎందుకంటే వాడిని ఎంత బాధ పెడుతున్నాడంటే వాడు తెలుసుగా, నన్ను బాధ పెడుతున్నా, ఈ రకం బాధ పెడుతున్నానని. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా వాడికి అంతకంతకు అనుభవిస్తాడు. 7 రూపాయలు ఇచ్చినా సోలంగా ఉన్నాడు కాబట్టి వీడి మనసు తాము రాకపోతే వాడు వీడిని ఎప్పుడు ఏం చేయాలి, ఎట్ట మోహం చేయాలి, ఏంది అడ్డం పెట్టుకొని రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది. అప్పటి నుంచి ఏముంది, ఒరిగిదేం లేదు. కానీ వాళ్ళకి అదొక ఆనందం. మరి ఏదో నా కొడుకులు ఉండరు ఇట్లాంటి. మనం చెప్పుకుంటా కూడా సిగ్గుచేటు. ఓకే ఫ్రెండ్స్.